నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. యువతకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో సొసైటీ మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ తండ్రి కిషన్ ప్రసాద్ జ్ఞాపకార్థం నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో పాల్గొన్న ఆర్బీఎల్ శ్రీనివాసరెడ్డి మరియు అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని, యువత చెడు మార్గాల్లో వెళ్లకూడదని, మంచి మార్గంలో నడవాలని, యువత వారి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలని అన్నారు. యువతకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, క్రీడల్లో మరియు చదువులో రాణించాలని తన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 జట్లు పాల్గొనగా అందులో ఫైనల్లో తలపడిన కేకేటి మరియు స్పైక్ జట్లు తలపడగా కేకేటి జట్టు విజయం సాధించడం జరిగింది. మొదటి బహుమతిగా 25,000 మరియు రెండవ బహుమతి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. బషీరాబాద్ లో ఉన్న యువతకు ప్రతి సంవత్సరం ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని మరియు రాబోయే రోజుల్లో కూడా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహిస్తామని, యువతకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారిని ప్రోత్సహిస్తానని, క్రీడాకారుల ప్రతిభ, వారి నైపుణ్యాన్ని వెలికితీసి వారిని జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలో కూడా రాణించడానికి సహకారం అందిస్తామని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో బషీరాబాద్ మండలాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువ నాయకులు, గ్రామస్తులు, యువకులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.